హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుండి థర్డ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే జనవరి 25 తేదీ నుంచి 25 తేదీ అయితే వచ్చింది. ఈ జాబ్కి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 1, 2025 నాటికి మినిమం ఏజ్ వచ్చేసి 10 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 29 సంవత్సరాలు అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి అయితే 27 సంవత్సరాలు ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 34 సంవత్సరాలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి అయితే అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. మీరు పేమెంట్ పంపించవలసిన వెబ్సైట్ లింకు www.rrcecr.gov.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడే డబ్బులు కూడా పంపించాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, మీకు 10th క్లాస్లో మార్క్స్ 50% వాటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్రెంటిస్షిప్కు అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఉండదు. మీకు వచ్చిన 10th క్లాస్ మార్క్స్ అలాగే ఐటీఐ మార్క్స్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం పోస్టులు 1154 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఏ డివిజన్స్ చూసుకున్నట్లయితే దాన్పూర్ డివిజన్ వచ్చేసి 675 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ధాన్బాద్ డివిజన్ వచ్చేసి 156 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్ వచ్చేసి 64 పోస్టులు, సోనాపూర్ డివిజన్ వచ్చేసి 47 స్లాట్స్ అండ్ అదేవిధంగా సమస్తపూర్ డివిజన్ వచ్చేసి 46 స్లాట్స్ అండ్ అలాగే డీపోర్ట్ 29 స్లాట్స్, క్యారేజ్ రిపేర్ వర్క్షాప్స్ 110 స్లాట్స్, మెకానికల్ వర్క్షాప్స్ సమస్తపూర్ వచ్చేసి 27 అన్నమాట. నెక్స్ట్ మనకు ట్రేడ్స్ చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ కదా. ఫిట్టర్, వెల్డర్ మెకానిక్, అలాగే ఏసీ మెకానిక్, హీట్ ట్రియేటరు, కార్పెంటరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటరు, ఎలక్ట్రీషియను, వైర్మ్యాను ఇవన్నీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకునండి. ఓకే, థ్యాంక్ యూ.